కర్నూలు జిల్లా నారాయణ జూనియర్ కళాశాలలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ నగర కార్యదర్శి సాయి ఉదయ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యంగా ఉండి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సాయి ఉదయ్ తెలిపారు. నేడు మతోన్మాదుల చేతిలో మన భారతదేశం విలవిలలాడుతోందన్నారు. గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడి కాపాడుతోందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో మత పిచ్చి మొక్కలేగి ప్రజాస్వామ్య దేశంలో మత పిచ్చి మొక్కలే వాళ్ళకొక జీతం వీళ్ళకొక జీతం, వాళ్ళకొక అన్నం వీళ్ళకొక అన్నం, వాళ్ళకొక వసతి వీళ్ళకొక వసతి, వాళ్ళను గౌరవించేది వేరు, మన ఇండియన్ సైనికులు గౌరవించేది వేరు. ఇట్లాంటి వివక్షత, ఇట్లాంటి అణిచివేత, ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఉంటే దానికి వ్యతిరేకంగా సైనికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు భారతదేశంలో. అదే సిపాయి తిరుగుబాటు 1850 దీనివల్ల బ్రిటిష్ వాడికి అర్థమైంది ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి జనాలు ఇలా ఏకమైతే, రైతులంతా ఏకమైతే, లేదా సిపాయిలంతా ఏకమైతే, లేదా కలిసి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా ఏకమైతే, లేదా మన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఏకమైతే మన పప్పులు ఉడుకువు. వాళ్ళంతా కలిసి ఉంటే కదా మనం పరిపాలన సాగించలేము.